'ఎన్‌బీకే 109' నుంచి ఒక అప్‌డేట్ వచ్చేసింది భయ్యా. అదేంటో కాదు. మన టీజర్ అయితే మన ముందుకు తీసుకొచ్చేసారు. మరికొన్ని రోజుల్లో ఈ టీజర్ అయితే మన ముందుకొచ్చేస్తుంది అనుకున్నాం కాబట్టే మన ముందుకి ఈ రోజే అదే నిన్నే రిలీజ్ చేసేసారు భయ్యా. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. టీజర్‌లో మాట్లాడుకుంటే బాలకృష్ణ గారి లుక్ అయితే వేరే లెవెల్‌లో ఉంది భయ్యా. ఇప్పటివరకు తీసుకొచ్చిన ఈ మూవీ ఏ విధంగా అనిపించిందంటే 'గౌతమిపుత్ర శాతకర్ణి' మూవీ ఉంది కదా! ఆ మూవీకి రిలేటెడ్‌గా తీసింది అంటే ఆ మూవీ విజువల్స్ అయినా ఇందులోనే మిక్స్‌డ్ చేసి కుట్టారా అనే విధంగా అయితే నాకు అనిపించింది భయ్యా. ఇది ఎవరి దర్శకత్వంలో వస్తుంది అంటే, మన 'బాబీ' గారి దర్శకత్వంలో వస్తుంది. ఇకపోతే మన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ భయ్యా. తమన్ గారు మన బాలకృష్ణ గారంటే ఏ విధంగా కొడతారో అందరికీ తెలిసిన విషయమే. 'అఖండ'లో ఏ విధంగా కొట్టారు, అదే విధంగా మొన్న వచ్చింది భయ్యా ఏదో మూవీ 'వీరసింహారెడ్డి'. 'వీరసింహారెడ్డిలో' ఏ విధంగా కొట్టారు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎలాగా తీసేసారు భయ్యా. నిజం చెప్తున్నాను భయ్యా. బాలకృష్ణ గారి కెరియర్‌లోని వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది అవుతుందేమో అనే విధంగా అయితే ప్రతి ఒక్కరు అనుకుంటున్నారన్నమాట. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చూసుకున్నట్లయితే ఈ అంటే ఫస్టు 1 మినిట్ కూడా అలా వెళ్ళిపోతుంది భయ్యా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోని. ఆ తర్వాత మన బాలయ్య బాబు వస్తాడు భయ్యా. ఒక్కొక్కడికి పూనకాలు భయ్యా. ఒక రాజ్యం లేకుండా ఒక రాజు యుద్ధం ఎలా చేశాడు, ఒక మరణాన్ని సైతం రాజు ఏ విధంగా వణికించాడు అనే విధంగా అయితే ఈ మూవీ ఉండబోతుంది భయ్యా. మన ముందుకు మన 'బాబీ' గారైతే ఈ విధంగా తీసుకొస్తున్న విషయం అయితే తెలిసిందే. నిజం చెప్తున్నాను భయ్యా. ఈ మూవీ మీద 'అఖండ' ఏ విధంగా కూడా పని చేయదు అనే విధంగా అయితే చాలా మంది నెటిజన్‌లు చెప్తున్న మాటనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే గతంలో చూసుకున్నట్లయితే మన బాలకృష్ణ గారి మూవీ 'వీరసింహారెడ్డి' ఏ విధంగా ఆడిందో, అదే విధంగా 'అఖండ' ఏ విధంగా ఆడిందో, అంతకుముందు మన 'భగవత్ కేసరి' కూడా ఏ విధంగా ఆడిందో అందరికీ తెలిసిన విషయమే. 3 సినిమాలు హ్యాట్రిక్‌గా విన్ కొట్టి మన ముందుకు వస్తున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమా కూడా హ్యాట్రిక్ కొట్టి మన ముందుకు నిలుస్తాడా? ఈ సినిమా అయితే ఖచ్చితంగా మన ముందుకు ఎప్పుడు వస్తుంది అంటే 2025 జనవరి 12 తారీఖున వస్తుంది భయ్యా. సంక్రాంతి కానుకగా మన ముందుకైతే రావడం జరుగుతుంది. అదే విధంగా ఆ టైంలోనే సంక్రాంతికి వస్తున్న మన 'వెంకటేష్' గారి మూవీ, అదే విధంగా 'గేమ్ చేంజర్' గూడా జనవరి 10ని వస్తున్నట్లు మనకు అఫీషియల్‌గా ప్రకటించడం అయితే జరిగింది భయ్యా. మరి ఈ మూవీ ఏ విధంగా ఆడుతుందో చూడవలసి ఉంది భయ్యా. నేనైతే ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. ఈ మాటలు రావట్లం లేదు. నేను ఎందుకంటే 'నందమూరి' అభిమానిగా నేనైతే ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాను భయ్యా. మరి మీరు ఈ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తున్నారు? అదే విధంగా ఆ సినిమాలో ఏం మైనస్‌లున్నాయి, ఏం ప్లస్‌లున్నాయి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేసేయండి భయ్యా. నేనేమైనా మిస్ అయితే. ఓకేనా? మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఉంటాను మరి. టాటా.